హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే శ్రీశైలం పాదయాత్ర చేయి వారికి మీరు 1 గంట జర్నీ సేవ్ చేసిన వారు అవుతారు. ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న రూటు నేను మూడు రహదారులు షార్ట్కట్లు పెట్టాను. అయితే ఈ షార్ట్కట్ల ద్వారా వాళ్ళు 1 గంట జర్నీ సేవ్ చేసుకున్న వారు అవుతారు. ఎంతో దూరం నుంచి వాళ్ళు జర్నీ చేసి అలసట ఎక్కువ అవుతుంది కాబట్టి అలసట తగ్గనీక రోడ్డు వెంబడి పోతే అలసట ఎక్కువ అవుతుంది కాబట్టి షార్ట్కట్లు పెట్టాను. దయచేసి ఈ వీడియో ఎవరు చూసినా సరే ముందుగా షేర్ చేయండి. ఒకవేళ మీకు ఈ రూటు మాకు తెలుసు అని అనుకున్నా సరే మిగతా వారికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా దూరం నుంచి పెద్ద ఏజ్ వారు మరియు చిన్నపిల్లలు, స్వాములు చాలామంది వస్తుంటారు కాబట్టి నేను ఈ వీడియో చేయలేక ముఖ్య కారణం. ఇది ఫస్ట్ షార్ట్ కట్ అండి. ఇక్కడ నుంచి కిందికి దిగాలి. కిందికి దిగితే మెట్లు అవేముండవు. ఇక్కడ నుంచి అయితే మొత్తం రాళ్ళతోటి ఉంటుంది రూటు. రాళ్ళు చిన్న చిన్న చెట్లు ఉంటాయి. రూట్ అయితే పర్లేదండి. నేను అక్కడ దాకా బైక్ పైన వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటా మీకు దారి చూపించనీక నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను. చూడండి, దారి మనం కింది రోడ్డుకు వెళ్ళిపోతాం ఇప్పుడు. పైన నేను బైక్ నుండి దిగి కింది రూట్కు మా బావను రమ్మని చెప్తే మా బావ కింది రూట్లోకి వచ్చి నిలబడ్డాడు. అయితే ఇప్పుడు పైనుంచి బైక్ కిందికి వచ్చేసేసి ఇక్కడ ఉంది. అయితే బైక్ కంటే ముందే రావచ్చు, కాకపోతే నేను రూట్ చూపించడానికి చిన్నగా వస్తున్నా. ఇప్పుడు మనం స్టాప్ క్వార్టర్స్లోకి లోనికి వెళ్తాం. లోనికి వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరగాలండి. నేను ఇక్కడ కొంచెం వీడియో తీయడం మర్చిపోయా. ఇప్పుడు ఇది రైట్ తిరిగిన ప్లేస్ అండి. ఇక్కడ నుంచి మీరు ముందుకు వస్తే ఇలాగనే మీరు ఆ డబ్బా గుర్తుని పెట్టుకుంటే చాలు, రేకులు ఉన్న డబ్బాను. ఇటు నుంచి స్ట్రైట్గా వచ్చేసేసి ఈ నుంచి లెఫ్ట్కు తిరిగేసేసి చక్కగా ఇక్కడ నుంచి రోడ్ ఎమ్మటి నడుచుకుంటూ ముందుకు వెళ్తే కింద స్టెప్స్ వస్తాయి. ఈగలపెంట స్టెప్స్ ఇవి ఇక్కడ నుంచి కొద్ది కిందికి వెళ్ళాలి. కిందికి వస్తే స్టెప్స్ వస్తాయి. మనం ఈగలపెంటలోకి ఎంటర్ అవుతాం ఇక్కడ నుంచి దిగితే. చూశారు కదా స్టెప్స్. మనం కిందికి వెళ్ళాలి. ఇక్కడ ఏమీ ఉండదండి, హాయిగా మంచిగా ఇక్కడ డైలీ జనాలు తిరుగుతూనే ఉంటారు. నేను పెట్టే రూటు ఇవన్నీ మీకు జర్నీ అనేది ఒక 1 అవర్ అయితే చాలా వరకు తగ్గుతుందండి. 1 అవర్ జర్నీ మీరు సేవ్ చేసుకున్న వారు అవుతారు. అలాగే 4 కిలోమీటర్ల జర్నీ కూడా మీరు సేవ్ చేసుకున్న వారు అవుతారు. 4-5 కిలోమీటర్ల జర్నీ సేవ్ అవుతుందండి మీకు ఖచ్చితంగా.
వచ్చేసామండి మనం ఈగల పెంటకు వచ్చేసాము. లాస్ట్ స్టెప్స్ ఇవి. ఈ స్టెప్స్ నుంచి మనం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్డు, రైట్ సైడ్ తిరిగితే మెయిన్ రోడ్డు. ఏదో మా బావ వచ్చేసి మళ్ళీ అక్కడ కింద వెయిటింగ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మేము కాస్త ముందుకు వెళ్ళి పెట్రోల్ పోసుకొని కిందికి మళ్ళీ బయలుదేరాము. ఇప్పుడు చూపించేది నేను లాస్ట్ కటింగ్ అండి. అయితే ఈ కటింగ్లో నేను మెట్లేం బట్టి రాలేదు, కానీ కాకపోతే నేను మెట్ల దగ్గర నుంచి వీడియో తీసి మళ్ళీ కింది నుంచి మీకు ఎక్కడ ఎంటర్ అవుతారో అక్కడ దాకా కిందికి పోయి నేను మళ్ళీ వీడియో తీశాను. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు దారి. సింపుల్గా ఉంటుందండి. ఇది మైసమ్మ గుడి అండి, బాగా గుర్తుపెట్టుకోండి. మైసమ్మ గుడి కానుంచి రైట్ సైడ్ అండి, మీరు హైదరాబాద్ చూస్తే రైట్ సైడ్ నుంచి మైసమ్మ గుడి కానుంచి కొంచెం ఫ్రంట్కు అది కనిపిస్తుంది కదండి, ఆర్జెండల్ ఉంటుంది దానిలో. ఇది ఆ ఎగ్జిట్, ఆ చిన్న రోడ్డు కనిపిస్తుంది కదా, అది దాటితే మీకు ఈ ఆర్జెండల్ పీసులు అనేది దాటి అవతల దాటితే ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి కిందికి దిగాలండి. రూట్ బాగానే ఉందండి, పర్లేదు, చాలా బాగుంటుంది. డ్యామ్ కాడ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచే నడుచుకుంటూ వస్తారు. ఇప్పుడు మనం కిందికి వచ్చేసాము. కింది నుంచి నేను వీడియో తీశాను, నడుచుకుంటా కింది, పైనుంచి కిందికి రాకుండా కింది నుంచి ఇప్పుడు కిందికి వచ్చి వీడియో తీశాను. అయితే అక్కడి నుంచి దిగితే మీరు డ్యామ్ దగ్గరికి ఎంటర్ అవుతారు. డ్యామ్ దగ్గరికి ఎంటర్ అయినాక మీరు ఇప్పుడు నేను చూపించేది ఇప్పుడు చూపించే రూట్ ఏమో డ్యామ్ దగ్గరికి పోతుంది. ఇటు సైడ్ ఇప్పుడు మనం శ్రీశైలం రూట్కి వెళ్తామండి. డ్యామ్ పై నుంచి అలో అనేది ఉండదు, అందుకని మనం ఇప్పుడు ఇటు నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు పాతాళగంగా రూట్ అనేది కనిపిస్తుంది. మీరు ఇంచుమించు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు సేవ్ అవుతుందండి. చాలా పాదయాత్ర చేయవారికి, ఈ పాదయాత్ర చేయవారికి ప్రతి ఒక్కరికి హెల్ప్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు చూసినా సరే వీడియో మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను నెక్స్ట్ పెట్టే వీడియో మీకు కొత్త వీడియోస్ అనేది మీకు వస్తూ ఉంటాయి.